ఎందుకు పరిశుద్ధాత్ముడు మనకు కావాలి? అసలు మనకు నిలబడటమే చేత కాదు, సరిగా నిలబడలేం. ఒకరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటాం, బాగా బైబిల్ చదువుతాం, ఆ రోజంతా దేవుని పాటలే పాడతాం, చాలా సంతోషం. రెండో రోజు అయిపోయింది, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు. ఏదో ఎక్కడో పాట వింటాం, లోక సంబంధమైంది, ఆ చెవులో మోగుతూ ఉంటే ఎక్కడికి వస్తుంది? అది నోట్లో నాలుకలో మెదులుతానే ఉంటుంది. అది సరిగా నిలవలేని స్థితి, దేవుని కొరకు స్థిరముగా నిలవలేని స్థితి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. స్థిరముగా పరిశుద్ధాత్ముడు మాత్రమే మనలను నిలపగలవాడు. ఆత్మీయంగా స్థిరముగా నిలవాలన్నది మన పట్ల దేవుని ఉద్దేశం.